నమస్కారం మిత్రులారా. నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షానికి మా రాశి యొక్క కడలు అడుగులైతే తడిచిపోయాయి. సాయంత్రం కప్పిపోయినటువంటి పట్టాలు ఉదయం తెల్లవారుజామున రాగానే తీయడం, ఎండపొడ కొద్దిగా రాగానే పట్టాలు తీసుడైతే స్టార్ట్ చేశాం మిత్రులారా. పట్టాల మీద ఉన్నటువంటి రాళ్ళు కట్టెలు అవన్నీ తీసి పట్టాల్లో ఆగినటువంటి నీళ్లు ఎత్తిపోసి జాగ్రత్తగా వడ్ల రాశి మీద పడకుండా పట్టాలన్నీ అయితే ఎక్కడికక్కడ విడదీసి బయట ఆరబెట్టడం, మళ్ళలో కళ్ళాల పక్కన ఆరబెట్టడం అయితే చేశాం మిత్రులారా. ఆ తర్వాత ఒడ్లు ఎక్కడెక్కడ తడిచినో చూసుకొని కొద్దిగా ఎండపొడ బిరుగా రాగానే స్టార్ట్ చేద్దామని అయితే మా పందిని దున్నడం స్టార్ట్ చేసాం మిత్రులారా. సాలు వస్తున్నా రాదా అని అయితే చూసి ఒక చిన్న పందిని అయితే దున్నుకోవడం జరిగింది మిత్రులారా. మధ్యాహ్నం 12:30 టైంలో బిర్రు ఎండ రాగానే ఎక్కడెక్కడ డౌట్ ఉంది, ఎక్కడెక్కడ కడలు తడిచాయి, ఎక్కడెక్కడ రాసి కిందికి నీళ్ళు పోయినైతే మొత్తం గెలిగేయడం స్టార్ట్ చేసాం మిత్రులారా. అలాగే ఈత కొట్టడానికి మన తమ్ముళ్ళు మిత్రులు వస్తే వారి సాయంతో కూడా ఎక్కడెక్కడ డౌట్ ఉందో ఎక్కడ మొత్తం గెలిగించి వారి సాయంతో కాళ్ళతో మొత్తం ఆ ఎండేటువంటి విధంగా రాసిన అయితే దున్నడం అయితే జరిగింది మిత్రులారా. మా గ్రామంలో సాయంత్రం పూట వీరమల్ల వెంకటయ్య గారు చనిపోతే వారి భౌతిక దేహానికి నివాళులర్పించి వారి అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది మిత్రులారా. ఈ వెంకటయ్య గారు ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా పలకరించేవారు. చివరి వరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనడం అయితే జరిగింది.